బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఏఎఫ్సిఓఎఫ్ చైర్మన్ యాటగిరి రాంప్రసాద్ అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ టీడీపీ అండగా ఉంటుందన్నారు. ఒక సాధారణ కార్యకర్త అయిన తనను ఏఎఫ్సిఓఎఫ్ చైర్మన్గా నియమించారని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకి, నారా లోకేష్కి, పవన్ కళ్యాణ్కి, కూటమి నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఈరోజు బడుగు బలహీన వర్గాలకు, బీసీ కులాలకు ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా మేలు జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఉదాహరణకు ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన నాకు, బెస్ట్ కులస్తునైన నన్ను ఈరోజు నాకు ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, నేను ఒక సామాన్య కార్యకర్తను, పార్టీని తెలుగుదేశం పార్టీని నమ్ముకొని, నాయకత్వాన్ని నమ్ముకొని ఈరోజు పార్టీలో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అరాచక ప్రభుత్వంలో ఆయన చేస్తున్న అన్యాయాలపైన, దౌర్జన్యాలపైన అలుపెరగని పోరాటాలు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని బడుగు బలహీన వర్గాలు ఆదరించి ఈరోజు అధికారం రావడంలో కీలక పాత్ర పోషించిన బడుగు బలహీన వర్గాలకు చెందిన నాకు ఈరోజు రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమైక్య చైర్మన్గా నన్ను నియమించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నన్ను అన్ని రకాలుగా వెన్నదండలు ఉండి నడిపించి నన్ను ప్రోత్సహించి ఈ స్థాయికి తీసుకొచ్చిన మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి, మా స్థానిక ఎమ్మెల్యే మాధురెడ్డి గారికి, మా పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఏదైతే మీరు నా మీద నమ్మకం ఉంచుకొని ఈ ఉన్నతమైన పదవి ఇచ్చినారో ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా రాష్ట్రాల్లో మత్స్యకారులందరినీ కలుపుకొని వారికి అన్ని రకాలుగా అండదండలుగా ఉంటూ వాళ్ళ సమస్యలపై మీ దృష్టికి తీసుకొచ్చి న్యాయం చేస్తానని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నా.